చేయనా? ప్లీజ్ వాళ్ళనేం చేద్దాం సార్, ప్లీజ్ సార్. మరి నీ పెళ్ళాన్ని బిడ్డని ఏం చేయకూడదంటే నేను చెప్పింది చెయ్యాలి. చేస్తాను సార్, మీరు చెప్పినట్టే రిపోర్ట్ మారుస్తాను సార్. రిపోర్ట్స్లో అదే రావాలి. అలాగే షూర్ సార్. రిపోర్ట్స్లో అది రాలేదో మమ్మల్ని కాపాడండి. వస్తుంది సార్. చేస్తాను సార్. ఓకే, గుడ్ బై. అది సార్ జరిగింది. వాడు ఎలా ఉంటాడు? తెల్లగుంటాడు మేడం, బాగా గడ్డము మీసాలు ఉంటాయి మేడం. వీడేనా? వీడే సార్, వీడే సార్. నా వైఫ్ని పిల్లని చంపేస్తానంటే రిపోర్ట్స్ మార్చి ఇవ్వాల్సి వచ్చింది సార్. వీడింక మిమ్మల్ని ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను. మీకు మీ ఫ్యామిలీకి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హామీ ఇచ్చారు కదా, మీరిప్పుడు కరెక్ట్ రిపోర్ట్స్ మాకు ఇవ్వండి. అలాగే మేడం, ఇప్పుడే ఇస్తాను. ఇవే సార్ రిపోర్ట్స్. నిజం చేతికి అందింది చామ్. ఇందాక నాతో ఆడుకున్నారు కదా, ఇప్పుడు మనం ఆడుకుందాం. రా చామ్. ఏమైంది హర్ష? షాపింగ్కి వెళ్ళిన వాళ్ళను కూడా ఇంటికి అర్జెంటుగా రమ్మని చెప్పావు. వచ్చి ఇంతసేపు అయినా ఏమీ చెప్పవేంటి? ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు రమ్మా, రానివ్వు. మావయ్య, ఎవరు రావాల్సిన వాళ్ళు? బావగారు, ఏంటి బావగారు, రేపు పెళ్లి జరిగి తీరాలని స్ట్రాంగ్గా చెప్పి వెళ్ళాను కదా, మళ్ళీ రమ్మని కబురు ఎందుకు పెట్టారు? హర్ష, నువ్వు రావాలన్న వాళ్ళని చెప్పింది అన్నయ్య నిషాలేనా? దేనికి అంకుల్? చెప్పడం దేనికిలే అమ్మా, మీ నాన్నగారికి ఇస్తాను, చదివి చెప్తారు. ఏంటవి? బావగారు, ఏంటది? చదవండి, మీకే తెలుస్తుంది. ఏంటి డాడ్? మీ నాన్నగారు చెప్పలేకపోతున్నట్టున్నారు. నువ్వు చదివి చెప్పు నిషా. ఏముంది నిషా? ఆమెకి మాట పడిపోయినట్టుందిరమ్మా. నిషాకి టెస్ట్ చేయించాం కదా, బిడ్డ తండ్రి మన ప్రేమ్ కాదని వచ్చింది. అదేంటి, ఇందాకే కదా మావయ్య ప్రేమ్ అని రిపోర్ట్స్ బాబాయ్ గారు చూపించారు. రేపు పెళ్లి కూడా ఫిక్స్ చేశారు కదా. మరిప్పుడు రిపోర్ట్స్ ప్రేమ్ తెచ్చాడు. ఫిక్స్ అయిన పెళ్లి క్యాన్సిల్ అవుతుంది కదా. మీరేం మాట్లాడరండి బావగారు. అదే హాస్పిటల్లో అదే ల్యాబ్ నుంచి ఆ రిపోర్ట్ వచ్చింది.
కానీ ఇందులో నెగిటివ్ అని వచ్చింది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? మీ అమ్మాయి ప్రెగ్నెన్సీ కారణం ప్రేమ్ కాదని తేలింది. మీరేం ఆన్సర్ ఇస్తారు? చెప్పండి బావగారు. ఐఎమ్ వెయిటింగ్. నాకంతా అయోమయంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు బావగారు. మాకు పాజిటివ్ వచ్చిందని రిపోర్ట్ ఇచ్చి మీకు నెగిటివ్ వచ్చిందని రిపోర్ట్స్ ఎలా ఇస్తారు? దీన్ని ఎవరో మళ్ళీ మ్యానిపులేట్ చేశారనిపిస్తుంది. ఎస్ అంకుల్, మా డాడీ చెప్తుంది 100% నిజం. మ్యానిపులేట్ చేశారా? అవును ప్రేమ్. అప్పుడు మీరు కూడా అలా చేసుండొచ్చు కదా. మాకేం అవసరం ప్రేమ్? మాకు అవసరం లేదండి. ప్రేమ్, ఇది చామంతితో కలిసి నువ్వు ప్లే చేస్తున్న డ్రామాని. మధ్యలో తన లాక్కు నువ్వు గుణగాడితో కలిసి రిపోర్ట్స్ మార్చావు అంటాను. ఒప్పుకుంటావా? అలాంటి కర్మ నాకేం పట్లేదు. ఆధారం లేకుండా నిందలు వేయకు ప్రేమ్. నీకు అదే చెప్తున్నాను నిషా. ఆధారాలు లేకుండా చామంతితో కలిసి నేను డ్రామా చేస్తున్నానని నీ నోటికొచ్చింది వాక్కు. అసలు ఏం జరుగుతోందిరా? అబద్ధాన్ని నిషా నిజం చెయ్యాలనే ప్రయత్నమే వాళ్ళు ఇందాక తెచ్చిన రిపోర్ట్స్ అమ్మా. లేదండి, ప్రేమే ధర్మంగా వెళ్లకుండా అధర్మంగా వెళ్ళి తారుమారు చేసి తీసుకొచ్చిన రిపోర్ట్స్ ఇవి. హే, ఎలా చెప్తావు? నువ్వెలా చెప్తున్నావు ప్రేమ్? మీరు ఆగండి బావగారు. నేను తెచ్చిన రిపోర్ట్సే కరెక్ట్. ఇవి ఫేక్, వాటిని నమ్మకండి. రేపు పెళ్లి అనుకున్నాం, చేసేద్దాం అంతే. మీవే ఫేక్ అని నేను అంటున్నప్పుడు పెళ్లి ఎలా చేస్తారండి? తన కడుపులో ఉన్నది నా బిడ్డే అని రుజువు అవ్వకుండా తాళి ఎలా కట్టమంటారు? ఈ రిపోర్ట్స్లో రుజువైంది నా బిడ్డ కాదని. అలా మాట్లాడకు ప్రేమ్, నేను తట్టుకోలేను. నేనే అని నువ్వంటుంటే నేను భరించలేకపోతున్నాను. ప్రేమ్, మన పెళ్లి జరగాలి. హే, జరగదు. బావగారు, మీరైనా చెప్పండి. ఏం చెప్పమంటారు? ఏది కరెక్ట్ రిపోర్టో ఏది రాంగ్ రిపోర్టో నాకేం అర్థం కావట్లేదు. ఒకటి పాజిటివ్ రిపోర్ట్, ఇంకొకటి నెగిటివ్ రిపోర్ట్.